వికారాబాద్ నుంచి వచ్చినామన్న మేము. అమ్మా చెప్పండి. 50 రోజుల ఉపవాస ప్రార్థన కూడా నేను 4 రోజులు ఉండిపోయినా. నేను ఈడ అమ్మా అన్న భాషలు వందుకున్నా. అయితే 7 వారాలు వచ్చినాయి ఇడికి. ఓకే 6 వారాలు వచ్చిన 7వ వారం రోజు నాకు స్కానింగ్లు ఉండే హాస్పిటల్కి చూపించుకుంటున్నా పిల్లలుగానికే. అమ్మా అయితే ఆ 7వ వారం రోజు ఎట్లా చేయాలి, వీడికి పోవాలని హాస్పిటల్కి పోవాలంటే 3వ వారం వచ్చింది కల్వర్కి. అమ్మా అది ఆడ స్కానింగ్ తీపించుకొని టైం ఉంటే ప్రభా నీ చిత్తం ఉంటే నడిపించుకో మరి అని ప్రార్థన చేసుకుంటే ఏ విధంగా అయితే ప్రార్థన చేసుకున్నా ఆ విధంగానే కల్వర్ కూడా వచ్చిన. 12 స్కానింగ్ నార్మల్ వచ్చినాయి. 12 స్కానింగ్ నార్మల్ వచ్చినాయి. నీతి బుడగలు ఉండే, నీతి బుడగలను నీతి బుడగలు ఉన్నాయి అమ్మ అని అన్నారు. వికారాబాద్లో చూపించుకుంటే హాస్పిటల్లో నీతి బుడగలు ఉంటే పిల్లలు అవుతారమ్మా అని అన్నారు. అయితే నేను దేవుని గురించి తెలియదు నాకు. మేము అన్యులము. రక్షణ 50 రోజుల ఉపవాస ప్రార్థన రక్షణ పొంది. ఎప్పుడు వచ్చారమ్మా మీరు 50 రోజుల ఉపవాస ప్రార్థనలో? 50 రోజుల ఉపవాసంలో లాస్ట్ ఎండింగ్ లో 4 రోజుల్లో. అదే అమ్మా పోయిన సంవత్సరం వచ్చారా? పోయిన సంవత్సరం వచ్చారు. ఓకే పోయిన సంవత్సరం వచ్చిన అన్న భాషలు వందుకున్నా నేను. ఓకే ప్రతిరోజు లైవ్ చూస్తాం. అయితే నాకు కార్యం లేట్ అయినా కూడా నాకు అసలు టెన్షన్ లేదు. నమ్ముకున్న రోజులు అయితే దేవుడి మీద ఇంత గుణగలేను సన్నగలేను. ప్రభా నాకు నార్మల్ రిపోర్ట్ శాతపడి శక్తులు ఉండే మస్తు విడుదల చేసిండు నాకు దేవుడు. ఇప్పుడు అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. అన్ని రిపోర్ట్ నార్మల్ వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. ఏం కదమ్మా అంటే దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీకు ఇచ్చాడని మీరు విశ్వసించండి అమ్మా. దేవుడు ఏదో రోజు బలమైన కార్యం జరిగిస్తాడు. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడమ్మా. మరలా మీరు ప్రైజ్ ది లార్డ్ మీ కుటుంబంతో వచ్చి సాక్ష్యం పంచుకుంటారు. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. నేను హన్మకొండ నుండి వచ్చాను. నేను డాక్టర్ పుష్పలత. ఓకే అమ్మా చెప్పండి. గత 3 years నుంచి 50 రోజుల ఉపవాస ప్రార్థనకి ఒకరోజు వచ్చేసి మేము ఇక్కడ ఒక రోజు నిద్ర చేసి వెళ్ళాలని చెప్పేసి అలా కంటిన్యూ అవుతున్నాము. ఓకే లాస్ట్ టైము వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసి ఒకరోజు నైట్ ఉండి ప్రేయర్ రిక్వెస్ట్లు అలా ఇచ్చాము. ఇచ్చి వెళ్ళి 50 రోజున కూడా మళ్ళీ మేము వస్తున్నాము. అయితే ఇక్కడికి వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత వెళ్ళిన ఒక 10 daysలో నా హస్బెండ్కి ఒక 10,000 శాలరీ ఇంక్రీజ్ అయింది. అలాగే ఒక సంవత్సరం కూడా మా సిస్టర్కి ఫీవర్ వచ్చేసి బాగా లేకపోయినా ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది. తగ్గిన తర్వాత నేను దేవుడికి ప్రేయర్ చేసుకున్నాను. దేవా నా సిస్టర్కి ప్లేట్లెట్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వాలి, తన ఎలాంటి ప్రాబ్లంలో పడకూడదు అని చెప్పేసి నేను దేవుడిని కోరి నేను అంటే ప్లేట్లెట్స్ నార్మల్ వస్తే నేను ఇక్కడికి వచ్చేసి నేను కానుక సమర్పిస్తాను అని చెప్పేసిన తర్వాత ప్లేట్లెట్స్ కౌంట్ తనకి అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా తనకి నార్మల్కి వచ్చింది. తప్పకుండా మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. గట్టిగా చెప్పకూడదాం ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూశారు కదండి, వారు 50 రోజులు ఉపవాస ప్రార్థనలో వచ్చి ప్రార్థన విన్నపమిచ్చినప్పుడు వారి హస్బెండ్ విషయంలో మంచి ఒక 10,000 రూపీస్ దేవుడు ఇంక్రీజ్ చేశాడు. ప్రార్థనలో ఏకీభవించండి అమ్మా. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు, దేవుడు బలమైన కార్యం జరిగిస్తాడు.